బండి ఎక్కగానే గుర్తు రావలసింది తల్లి తండ్రి. కడుపు చించుకుని మన్నగన్న తల్లి గుర్తొస్తే ఎవడో అతివేగంతో వెళ్ళాడు. ఆవిడ కూడా ఒకసారి ఆలోచించండి, నాకు ఇప్పుడు తోస్తోంది. రోడ్డు ఎక్కగానే అతివేగం అనుకున్నారు కదా, కడుపులో మనం పడగానే అతివేగం అనుకుని నెల్లాళ్ళకే ఆవిడ కడుపు చీల్చుకుంటే ఏమయ్యేదండి? చచ్చేవాళ్ళం కదా, పసిగుడ్డు పుట్టాల్సిందే కదా, కాళ్ళు చేతులు లేకుండా. మరి ఆవిడ తొందరపడలేదే, 10 నెలలు ఆగిందే, నెలకో పరీక్ష చేయించుకుందే మన గురించి. ఇది తినచ్చు, ఇది తినకూడదు అంటే తినవలసినవే తింది, తినకూడవన్నీ మానేసింది. ఈ పక్కకి తిరిగి పడుకుంటే బిడ్డకేమన్నా అవుతుందేమో ఆ పక్కకే తిరిగి పడుకుంది. 4 అడుగులు వెయ్యమంటే వేసింది, లేతే మానేసింది. తల్లి చెప్పిన ప్రకారం, భర్త చెప్పిన ప్రకారం, వైద్యుడు చెప్పిన ప్రకారం ఎలా చెబితే అలా నడుచుకుని పండంటి బిడ్డని మన కని ఈవేళ ఈ వయస్సులో ఇక్కడ కాలేజీలో చేర్పించిందే తల్లి. ఆ తల్లి కడుపు మంట మిగిల్చితే మన జీవిత లక్ష్యాన్ని ఏమైనా మనం సాధించినట్టేనా?